హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలానే వర్క్ నేర్చుకోవడానికి రాజమండ్రి నుంచి 4 స్టూడెంట్స్ వచ్చారండి. చూడండి, నేను వాళ్ళకి నీట్గా వర్క్ నేర్పించాను. ఇది సమోసా డిజైన్ అనమాట. ముందు శారీని పొడవుగా ఇలా 4 మడతల మీద తీసుకోవాలి. తర్వాత మధ్యలో 2 మడతలు తీసుకొని మధ్యలోకి ఒకవైపు ఫోల్డింగ్ చేయాలండి. చూడండి, ఇలా 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇటువైపుకి, ఇంకొక 2 ఫోల్డింగ్స్ బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పొడవుగా కింద పరుచుకోవాలండి. ఈ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ఒకవైపుకి వచ్చేటట్టు గట్టిగా లాగి కింద పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇలా చీరని మొత్తాన్ని కూడా ఇలా పొడవుగా పరుచుకున్న తర్వాత చూడండి, ఒకవైపు నుంచి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. రోల్ చేసుకుంటే మనం డిజైన్ కట్టుకునేటప్పుడు వీలుగా ఉంటుందన్నమాట. కాబట్టి రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది, మనం డిజైన్ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇంకొక వైపు ఇలా చతురస్రాకారంలో ముందుగా మనం ఒక ఫోల్డింగ్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ట్రయాంగిల్ షేప్లో నీట్గా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాన్ని బ్యాక్ ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ సమోసా లాగా ట్రయాంగిల్ షేప్లో మళ్ళీ రివర్స్ చేయాలన్నమాట. చూడండి, ఇది బ్యాక్ ఫోల్డింగ్. ఇలా మనకి శారీ ఎంత పొడవైతే ఉందో అంత పొడవున కూడా మనం ఒకటి బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎంత శారీ ఉంటే ఎంత పొడవున ఉంటే అంత పొడవును కూడా మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి సమోసా లాగా మనం దీన్ని ఫోల్డ్ చేయాలి. రోల్ చేసుకోవటం వలన మనకి ఈజీగా శారీ అనేది టర్న్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఒక చెయ్యి ఇలా అడ్డం పెట్టేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఫోల్డింగ్. ఇలా ఒకటి అటు ఒకటి ఇటు తిప్పుకుంటూ మనం ఈ సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం శారీ మొత్తం ఫోల్డింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలర్స్ ప్రిపేర్ చేద్దాం. మనం శారీకి గోల్డెన్ ఎల్లో చేసాము, గ్రీన్ కలర్ చేసాం. 2 వ్యాట్ కలర్సే చేసామండి. ఫస్ట్ గోల్డెన్ ఎల్లో 1 స్పూను 2 స్పూన్స్ గోల్డెన్ ఎల్లో తీసుకున్నామండి. 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాము. 2 స్పూన్స్ కలర్ తీసుకొని కలిపిన తర్వాత కొంచెం సర్ఫ్ యాడ్ చేసుకోవాలండి. గోల్డెన్ ఎల్లో కలర్ అనేది నీళ్ళల్లో కరగదు. కొన్ని కలర్స్ అసలు మనకి నీళ్ళల్లో కరగవండి. కరగనప్పుడు కొంచెం సర్ఫ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని దాంట్లో కాస్టిక్ 1 స్పూన్కి 2 స్పూన్ల కాస్టిక్ పడుతుందండి. అలానే హైడ్రోస్ 1 స్పూన్ కలర్కి 2 స్పూన్ల హైడ్రోస్ కూడా వేసుకోవాలి మనం. ఇవన్నీ బాగా ప్రిపేర్ చేసిన తర్వాత కలర్ చూడండి, స్నఫ్ కలర్లో కనపడుతుంది మీకు. ఇలా మనకి కలర్ మారినప్పుడు మనకు అర్థమవుతుంది మనం కలర్ కరెక్ట్గా కలిపాము అని. అదే గోల్డెన్ ఎల్లోలో మీకు కనపడితే అది కలర్ కరెక్ట్గా కలిపినట్టు కాదండి. బాగా వేడి నీళ్ళల్లో మనం దీన్ని డై చేసుకోవాలి. చూడండి, మనకి హాట్ వాటర్ బాగా వేడైపోయినాయి. ఆ వేడి నీళ్ళని ఒక టబ్లోకి టర్న్ చేసుకున్నాము. వీలైతే మీరు పొయ్యి మీద పెట్టుకొనే చేసుకోండి. స్టీల్ గిన్నెలు మాత్రమే పనికొస్తాయండి, తెల్లటి గిన్నెలు పనికిరావు డై చేసుకోవటానికి. ఎందుకంటే మనకి బెజ్జాలు పడిపోతాయి తెల్లవి అయితే. లేకపోతే ఇలా ప్లాస్టిక్ టబ్బుల్లో అయినా పోసుకోండి. చూడండి, హాట్ వాటర్లో మనం కొంచెం హైడ్రోస్ కొంచెం కాస్టిక్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం కలర్ కూడా యాడ్ చేయాలి. చూడండి, మనం కొంచెం కలర్ యాడ్ చేసి నీట్గా సమోసాని డై చేసుకుందాం. నేను సమోసా మొత్తం డిప్ చేస్తున్నానండి. మధ్యలో కొస కట్టేశాను. మధ్యలో కొస కట్టేసి నీట్గా సమోసా మొత్తాన్ని డై చేస్తున్నాను. గ్లౌజెస్ వేసుకొని మాత్రమే డై చేసుకోండి. ఎందుకంటే హాట్ వాటరు పోతే కెమికల్స్ చాలా యూస్ చేస్తున్నాం మనము. కాబట్టి నీట్గా గ్లౌజులు వేసుకొని మాత్రమే డై చేసుకోండి. అలానే ఎంత మనం గ్లౌజులు వేసుకున్నా కూడా హాట్గా ఉంటాయి, వేడిగా ఉంటాయి వాటర్, జాగ్రత్త. చూడండి, ఇలా మనం కలర్ చేసిన తర్వాత మళ్ళీ సమోసాకి మళ్ళీ మనం ఇంకో కలర్ చేయాలి.
కాబట్టి గ్రీన్ కలర్ చేస్తున్నాను నేను. గోల్డెన్ ఎల్లో చేసిన తర్వాత గ్రీన్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వ్యాట్ కలర్ అండి. ఈ వ్యాట్ కలరు చూడండి, మనం మళ్ళీ ఎలా కలపాలో చూపిస్తున్నాను. గ్రీన్ కలర్లో కొంచెం హాట్ వాటర్ పోసి కలపాలి. హాట్ వాటర్ పోసి కలిపిన తర్వాత కలర్ బాగా కరిగింది అని అనుకుంటే అప్పుడు 1 లీటరు హాట్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని అందులో కాస్టిక్ సోడా, మనం కలర్ ఎంతైతే తీసుకున్నామో దానికి 2 రెట్లు మనం కాస్టిక్ సోడా అనేది తీసుకోవాలి. చూడండి, 2 స్పూన్లు గ్రీన్ కలర్ తీసుకున్నాను కాబట్టి నేను 4 స్పూన్లు హైడ్రోసు, 4 స్పూన్ల కాస్టిక్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది మనకి గ్రీన్ కలర్ కదండి, బ్లూ కలర్లో కనపడుతుంది చూడండి. కాబట్టి మనం కలర్ బాగా కలిపినట్టు అర్థం అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా డై చేయాలి, ఎలా కలర్స్ కలపాలనేది నీట్గా తెలుస్తుంది. ఇది కూడా మనం హాట్ వాటర్లో చేస్తున్నామండి. అంటే వ్యాట్ కలర్స్ అన్నీ కూడా హాట్ వాటర్లో చేయాలి. చూడండి, గ్రీన్ కలర్ కొంచెం యాడ్ చేసాం మనం ఇందులో. ఇప్పుడు సమోసాని ఎలా డై చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒకవైపు మాత్రమే సమోసాని డిప్ చేస్తున్నాం మేము. 2 వైపులు కూడా డిప్ చేసుకోవచ్చు, అది వేరే డిజైన్ వస్తుంది. ఇది మాత్రం మనం ఒకవైపు మాత్రమే డిప్ చేస్తున్నాము. ఇలా డిప్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చూడండి నీట్గా డై అయిందా లేదా అని ఇలా ఓపెన్ చేస్తూ డై చేసుకోవాలండి. నీట్గా డై అయిపోయింది అనుకున్న తర్వాత గట్టిగా పిండేసుకొని పక్కకు పెట్టుకొని ఒకసారి నీళ్ళల్లో, చన్నీళ్ళల్లో డిప్ చేసుకోవాలి. ఏది కొంచెం ఆగిన తర్వాత, వ్యాట్ కలర్లో మనం డిప్ చేసిన తర్వాత వెంటనే చల్లటి నీళ్ళల్లో పెట్టకూడదండి. కొంచెం సేపు పక్కన పెట్టి తర్వాత మాత్రమే మనం చల్లటి నీళ్ళలో డిప్ చేసుకొని డిజైన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, ఫస్ట్ మనం వైట్ మీద గోల్డెన్ ఎల్లో చేసామన్నమాట. వైట్ అలానే ఆగిపోయింది, మధ్యలో గోల్డెన్ ఎల్లో అనేది వచ్చిందనమాట. గోల్డెన్ ఎల్లో చేసిన తర్వాత మళ్ళీ మనం గ్రీన్ కలరు ఒకవైపు గ్రీన్ కలర్ చేసాం. చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో మనకి సమోసా డిజైన్ శారీ. మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నానండి. మీ పేరు, మీ ఊరి పేరు మెన్షన్ చేయండి. నేను ఖాళీగా ఉన్న టైంలో నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.